ఆడవాళ్ళకి పని ఇవ్వాలి అంటే వాళ్ళ గర్భసంచిని తీపించుకోవాలా? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా? మీరు ఎలా చెప్తే అలా ఆడడానికి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చెరుకోత పోయి పనిచేసుకునే 13,000 మందికి పైగా ఆడవాళ్ళని వాళ్ళ గర్భసంచులు తీపించుకునేలా చేశారు. రోజంతా పనికి పోతే వచ్చే డబ్బులు 200 నుంచి 300 రూపాయలు. ఆడవాళ్ళు పీరియడ్స్ ప్రాబ్లం వల్ల ఏ రోజైనా పనికి వెళ్ళకపోతే వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. రోజుకి 12 నుంచి 16 గంటలు బ్రేక్స్ లేకుండా వర్క్ చేయించుకోవడానికి, పీరియడ్ బ్రేక్స్, మెటర్నిటీ లీవ్స్ ఇవ్వకుండా ఉండడానికి అక్కడ లోకల్ కాంట్రాక్టర్స్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? గర్భాశయం తీపించుకోకపోతే వర్క్లో కలో చేయకపోవడం. ఎంత దారుణమో కదా. ఎవరైనా గర్భాశయం తీపించుకోకుండా వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ గర్భాశయం తీపించుకోకపోతే క్యాన్సర్ వస్తుంది అని భయపెట్టి అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళకి గర్భాశయం తీసేశారు. ఈ ఇన్సిడెంట్ 2019లో వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎవరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా 2024లో 843 మంది ఆడవాళ్ళని చెరుకు పనిలోకి వెళ్లే ముందు గర్భాశయం తీపించుకునేలా చేశారు. ఈ మహిళల్లో చాలా మంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే. ఆ గర్భాశయం తీపించుకోవడానికి అయ్యే ఆపరేషన్ ఖర్చు 30,000 నుంచి 40,000. ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే 500 నుంచి 1000 రూపాయల ఫైను. ఇంకేంటి వాళ్ళకి మిగిలేది? మనం ఏమన్నా పాకిస్తాన్లో బ్రతుకుతున్నామా లేక ఇండియాలో బ్రతుకుతున్నామా? ఆడవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఆడవాళ్ళకి న్యాయం జరిగేదాకా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.